మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ మధ్య ఎంఓయూ కుదిరింది. మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఎస్పీఏ డైరెక్టర్ సిరికొండ రమేష్ ఎంఓయూపై సంతకాలు చేశారు. మున్సిపల్ శాఖలోని అన్ని విభాగాలు, హెచ్ఓడీలు హాజరయ్యారు. రాష్ట్రంలో పర్యావరణ హిత, స్థిరమైన నగరాల అభివృద్ధికి ఎంఓయూ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. విద్యా నైపుణ్యాలతో పాలనను అనుసంధానించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. మున్సిపల్ శాఖలో ఉన్న టౌన్ ప్లానింగ్, ఇతర విభాగాలు లేటెస్ట్ టెక్నాలజీ, రీసెర్చ్ చేసేందుకు ఎస్పీఏ ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. అమరావతితో పాటు భవిష్యత్తుకు అవసరమైన అర్బన్ డెవలప్మెంట్కు ప్లానింగ్ స్కూల్ సహకరిస్తుందని అన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన కీలక అంశాల్లో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సహకారం అందించనుందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. సుస్థిర పట్టణాభివృద్ధికి సంబంధించి ప్లానింగ్ కాలేజీ సూచనలు చేయనుందన్నారు. రాష్ట్రంలో నిర్మించే మెట్రో ప్రాజెక్టులు పర్యావరణ హితంగా ఉండేలా సహకరించనుందని వెల్లడించారు. నగరాల్లో జీఐఎస్ మాస్టర్ ప్లాన్ల తయారీకి ఎస్పీఏ సహకరించనుందని తెలిపారు. 2014-19లోనే సీఎం గారు అప్పుడు నాకు చాలాసార్లు చెప్పారు. ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ సర్వీసెస్ని కూడా యాక్చువల్గా యూటిలైజ్ చేసుకోండి, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు యాక్చువల్గా. అయితే ఇవాళ చేసుకోవటానికి నిజంగా ఇద్దరిని, అటు మా సెక్రటరీ గారిని మరియు ఈ యొక్క ఎస్పీ డైరెక్ట్గా అనేది డైరెక్ట్గా అభినందిస్తున్నాను. ఇది ప్రాక్టికల్గా అటు స్టూడెంట్స్కి ప్లస్ ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క డిపార్ట్మెంట్కి రెండింటికి యూస్ఫుల్గా ఉండేట్టుగా దీన్ని ముందు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్.